రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకొని కొలతలు వేస్తున్నారు. దాదాపుగా సర్వే కూడా పూర్తయినట్టు సమాచారం. మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ కి హైడ్రా అధికారులు చేరుకున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. జన్వాడ ఫామ్ హౌస్ కి ఇరిగేషన్ అధికారులు చేరుకొని కొలతలు వేస్తున్నారు. దాదాపుగా సర్వే కూడా పూర్తయినట్టు సమాచారం. మరోవైపు జన్వాడ ఫామ్ హౌస్ కి హైడ్రా అధికారులు కూడా చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, జన్వాడ సంబంధించినటువంటి ఫామ్ హౌస్ అంటే కేటీఆర్ గా చెప్పబడుతున్నటువంటి ఫామ్ హౌస్ అయితే ఆ ఫామ్ హౌస్ సంబంధించి ఇరిగేషన్ అధికారులు చేరుకోవడం జరిగింది. ఇటీవలి కాలంలో హైడ్రా నేతృత్వంలో జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి అధికారులందరూ కూడా హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలు, బఫర్ జోన్లు, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పటికే అవన్నీ కూడా చేసినటువంటి అధికారులు ఇప్పుడు తాజాగా ఈ జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఆ నోటీసులు ముందుగానే పసిగట్టినటువంటి ఆ ఓనర్ గా చెప్తున్నట్టు ప్రదీప్ రెడ్డి ఆయన ఇప్పటికే కోర్టును ఆశ్రయించి స్టే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ సాధ్యం కానట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి అవన్నీ వాటిపై కూడా కేటీఆర్ కూడా స్పందించారు. ఆ ఫామ్ హౌస్ తనకు ఎటువంటి సంబంధం లేదు, తన మిత్రుడిది, తన లీజు తీసుకుని నడుపుకుంటున్నటువంటి ఫామ్ హౌస్. సో కాబట్టి కూల్స్తాను, అందులో అక్రమంగా నిర్మాణం జరిగింది అని అంటే తానే ముందుండి కూల్స్తాను, అవసరమైతే తన సన్నిహితుడితో 2 మాటలు పడ్డా పర్వాలేదు, కోపం ఉన్నా పర్వాలేదు, కానీ చట్టబద్ధంగానే వ్యవహరించడానికి తను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఇదే ఫామ్ హౌస్ విషయంలో గతంలో రేవంత్ రెడ్డికి కూడా ఫామ్ హౌస్ సందర్శించి అక్కడ ఇరిగేషన్ నాళాలన్నిటి కూడా కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టారన్నటువంటి ఆరోపణలు చేశారు. ఆ సందర్భంగానే ఆ వివాదంలోనే రేవంత్ రెడ్డి కూడా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు జైలు కూడా పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ అంశాలు దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు హైడ్రా అధికారులు, అది ఇరిగేషన్ అధికారులు ప్రస్తుతం ఫామ్ హౌస్ వద్దకు వెళ్ళినట్టుగా అక్కడ నాలా ఎఫ్టీఎల్ పరిధిని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో మరి నోటీస్ ఇచ్చి కూలుస్తారా, ఇప్పుడు మిగతా వాటిలాగానే ఎన్కన్వెన్షన్ ఇవన్నీ ఎట్లయితే కూల్చారో వాటిని కూడా ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూడా అదే తరహాలో తొలగిస్తారనేది ఇప్పుడు చర్చనీయంగా మారింది. సునీత. రైట్ రాజు, థ్యాంక్ యూ.